ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ తయారు చేస్తున్నాము మనము. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. ఎగ్ బుర్జీ తయారు చేసుకుందామని. హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయి, అంటే ఈరోజే స్టార్ట్ అయినాయి. సో విల్ స్టార్ట్ ఎగ్ బుర్జీ. సిక్స్ టు 7 ఉల్లిపాయలు. సో రిమైనింగ్ అన్నీ మీరు చూసారు కదా. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. మీరు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఏగిపోయాయి, అంటే ఇంకా ఏగాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ పసుపు. బాగా ఏగిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇంకా మనం ఎగ్స్ ఇందులో వేసేసుకోవచ్చు. కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ మనం ఇలాగా కొట్టేసి వేసుకున్నాము. మనం ఇప్పుడు బాగా కలపాలి ఇలాగా. ఓకే, నేను చూపిస్తాను. ఇంకా కొంచెం ఏగాలి, ఇంకా కొంచెం ఏగాలన్నమాట. మనం ఫస్ట్ ఎగ్స్ కొట్టి పోసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని ఇది కలుపుతూ ఉంటే కొంచెము బాగా డ్రై అవుతుంది. దాని తర్వాత మనకు మంచిగా వస్తుంది. లాస్ట్లో మనం ఇంకా కారం ఒకటే వేసుకునేది ఉంది. సో నేను మొత్తం బాగా వేపాక మనం కారం వేద్దాం. చూసారు కదా, ఇలాగ డ్రైగా వేయించుకోవాలి మనం, చెమ్మ లేకుండా. సో అప్పుడే మనకు మంచిగా టేస్టీగా, సో నీళ్ళు అనిపించకుండా బాగా వస్తుంది ఎగ్ బుర్జీ ఆర్ ఎగ్ ఫ్రై. బాగా వేగింది ఇప్పుడు. సో మాడిపోకుండా మనం బాగా వేయించిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 3 చిన్న టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ ఇష్టం, ఇంకా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వేడిగా ఎగ్ బుర్జీ రెడీ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.